ఆదిలాబాద్ జిల్లా బోత్ వ్యవసాయ మార్కెట్ యందు జొన్న పంట అమ్ముకోవడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ గ్రామాల నుండి వచ్చే రైతుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొర్లరాజు యాదవ్ తన సొంత ఖర్చులతో బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్తో కలిసి మార్కెట్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పిన మాట ప్రకారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అందరి ఆకలి తీర్చే రైతన్నలు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి బోత్ మార్కెట్ యార్డుకు ఆయా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించానని, అందరి ఆకలి తీర్చే రైతన్నల ఆకలి తీర్చడం నా అదృష్టమన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించానన్నారు. అలాగే ఈ జొన్న పంట కొనుగోలు జరిగినన్ని రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొట్టు గంగారెడ్డి, పసుల చంటి, పోతారెడ్డి, చట్ల ఉమేష్, గాజుల పోతన్న, అబూద్ అబ్రార్, గడ్డల్ నారాయణ, రహీముద్దీన్, యూసుఫ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నదాతలకే మేము అన్నం పెడుతున్నామంటే మాకు ఇంతకంటే ఎక్కువ సుకృతం లేదు అనేది వాస్తవం. మరి నేను గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి తాలూకా నుంచి కూడా రైతాంగం అప్పుడు పస్తులు ఉంటే పస్తులు ఉండద్దు రైతులని, మరి మా ముఖ్యమంత్రి ప్రతి జాగాలు ఎక్కడ పోయినా, రాష్ట్ర క్యాబినెట్ మా మంత్రులు కూడా ఎక్కడ పోయినా అన్నదాతలను ఖచ్చితంగా మీరు ఆదుకోవాలా, మనం ఏడ ఉన్నా కానీ అన్నదాతలు మాత్రం వాళ్ళని ఉపాసం మాత్రం ఉంచనీయద్దు, వారికి వచ్చిన కష్టాలు ఏదున్నా మనమే తీర్చాలని ఉద్దేశంతో మరి వారు కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం, మరి దాన్ని మేము ఈరోజు బోత్ మార్కెట్ యార్డ్ నందు మరి ప్రతి ఒక్క అన్నదాత ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరి ఎందుకంటే ఎప్పటి వరకు అయితే రైతులు మార్కెట్లకు జొన్న పంట తీసుకొస్తారో అమ్మటానికి, అప్పటి వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన రైతాంగ సోదరులందరికీ కూడా నేను మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.